ఈ ఆర్ఆర్ బౌలర్స్ బ్రేక్‌లో ఏం తాగొచ్చారో కొంచెం కనుక్కోండమ్మా. మన ఎస్ఆర్‌హెచ్ వాళ్ళకి గూడా ఇద్దాం అదే. లేకపోతే అప్పటి వరకు ముసుగేసుకొని నిద్రపోయిన ఆర్చర్ ఒక్కసారిగా లేసొచ్చి ఫస్ట్ ఓవర్‌లో 2 వికెట్లు తీశాడు. అది ఫస్ట్ బాల్ వికెట్, లాస్ట్ బాల్ వికెట్. బీభత్సమైన ఫామ్‌లో ఉన్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వికెటే తీశాడు. సో, మ్యాచ్ అక్కడే సగం తేల్చేశాడు ఆర్ఆర్‌కి. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో జైస్వాల్ ఇచ్చిన కమ్‌బ్యాక్ ఒక రేంజ్‌లో వర్కౌట్ అయింది. డ్రీమ్ కెప్టెన్ అయ్యాడు డ్రీమ్ 11 టీమ్స్‌కి. అండ్ పంజాబ్ కింగ్స్‌కి అయితే ఇంకా మొగుడేయడనే చెప్పాలి. ఒక వండర్ఫుల్ బ్యాటింగ్ అండ్ స్లోగా స్టార్ట్ చేశాడు, తడబడినట్టు కనిపించాడు కానీ ఒక పీక్ రేంజ్ షాట్స్ ఆడాడు. సో, పంజాబ్ కింగ్స్కి ఫస్ట్ టైం అయితే ఎదురు దెబ్బ తగిలింది. 2 డామినేషన్ విన్స్ తీసుకున్న వాళ్ళు నిన్న డామినెంట్ లాస్ అయ్యారని చెప్పాలి. బికాజ్ ఫస్ట్ 2 మ్యాచెస్ అద్భుతంగా గెలిచారు. లాస్ట్ మ్యాచ్లో ఆర్ఆర్ ఒక డామినెంట్ విన్ తీసుకునింది. సంజు శాంసన్ బ్యాక్ యాజ్ ఎ కెప్టెన్ అండ్ ఆర్ఆర్ ఇన్ టు ద విన్నింగ్ మోడ్. సో, ఈ మ్యాచ్ గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జైస్వాల్ లాస్ట్ 3 మ్యాచెస్లో చాలా డౌన్ ఫామ్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ఫామ్ అయినట్టే కనిపించాడు. బట్ నిన్న మ్యాచ్లో స్టార్టింగ్లో కొంచెం అదే విధంగా తడబడ్డాడు. అండ్ ఒక 2-3 క్యాచ్లు అయితే కొంచెం డిఫికల్ట్ ఛాన్సెస్ బట్ మిస్ చేశారు పంజాబ్. అండ్ వన్స్ కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత అరౌండ్ 5 or 6 సిక్సెస్ ఏమో కొట్టాడు. అన్ని ఐకానిక్ షాట్లే. ఒక వండర్ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు జైస్వాల్. ఫ్రమ్ ద స్టార్ట్ జైస్వాల్ ఉన్నంతసేపు స్కోర్ బోర్డ్ పరిగెత్తింది. అండ్ ఆపోజిట్ ఎండ్లో శాంసన్ ఎస్ ఈజ్ ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. నిన్న కూడా ఒక యావరేజ్ ఇన్నింగ్స్ ఆడాడు. అరౌండ్ 30 to 40 రన్స్ ఏమో కొట్టాడు. బట్ ఎస్, శాంసన్ కంటిన్యూగా పర్ఫామ్ చేస్తూనే వస్తున్నాడు. ఒక బెటర్ రన్స్ అయితే స్కోర్ చేస్తున్నాడు. ఎక్కడ ఫామ్ లేనట్లు లేదా ఈజీగా అవుట్ అవడం అయితే కనిపించట్లేదు. సో, ఆ విధంగా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అరౌండ్ 90 రన్స్ నియర్లీ స్కోర్ చేసింది రాజస్థాన్ది. అండ్ 10 ఓవర్స్కే నియర్లీ 100 స్కోర్ అయితే చేశారు. సో, ఆ విధంగా ఒక మంచి టార్గెట్కి సెట్ చేశారు ఓపెనింగ్. సో, ఆ తర్వాత వచ్చిన పరాగ్ చాలా ట్రై చేశాడు కొట్టడానికి. ఒక బాల్ కూడా సరిగ్గా పిక్ అవ్వలేదు కొద్దిసేపు. అండ్ ఎస్పెషల్లీ హర్షదీప్ సింగ్ ఓవర్లో అయితే కంప్లీట్ 4 డాట్స్ బ్యాట్ బాల్ టచ్ చేయలేకపోయాడు. ఆ విధంగా జరిగింది. బట్ అవేమో ఫాస్ట్ బాల్సా కాదు, స్వింగ్ కాదు, జస్ట్ స్లో బౌన్సర్సే. బట్ కనెక్ట్ చేయలేకపోయాడు. అండ్ లాస్ట్ 2 balls 4. అదేవిధంగా నెక్స్ట్ ఓవర్లో మళ్ళీ ఒక 2 balls మిస్ అయ్యాయి. అండ్ మళ్ళీ సింగిల్ తీసుకున్నాడు. సో, ఈ విధంగా పడుతూ లేస్తూ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ డెత్లో కొంచెం స్కోర్ చేసి 200 స్కోర్ని అయితే దాటిచ్చాడు. సో, ఈ విధంగా పరాగ్, జైస్వాల్ అండ్ శాంసన్ బాగా కంట్రిబ్యూట్ చేశారు. హిట్ మేయర్ కొద్దిసేపు ఉన్నాడు అండ్ అరౌండ్ 20 రన్స్ ఏమో కొట్టాడు. పెద్ద అంత ఎనీవేస్ దాంట్లో పెద్ద గుడ్ షాట్స్ కూడా ఏం లేవు. అండ్ పంజాబ్ బౌలింగ్ విషయానికి వస్తే నిన్న ఎవరు అంత ఇంపాక్ట్ చూపిలేదు. లాస్ట్ 2 మ్యాచెస్లో ఒక అద్భుతమైన బౌలింగ్ పర్ఫామ్ చేసిన పంజాబ్ నుంచి నిన్నైతే ఆ బౌలింగ్ పర్ఫార్మెన్స్ కనపడలేదు. పిచ్ చూసుకుంటే పిచ్ ఏమంత బ్యాటింగ్ పిచ్లా కనపడలేదు. బికాజ్ సెకండ్ ఇన్నింగ్స్ చూస్తే బౌలింగ్ చాలా బాగా సహకరించింది. మేబీ పంజాబ్ బౌలర్స్ నుంచే అంత బెటర్ లెన్స్ రాలేదేమో అనిపించింది. సో, ఆ విధంగా ఫస్ట్ ఇన్నింగ్స్ ఆర్ఆర్ 200 స్కోర్ చేసింది. అండ్ ముగ్గురే ప్లేయర్స్ మోస్ట్లీ జైస్వాల్, శాంసన్ అండ్ పరాగ్. అండ్ సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చిన తర్వాత ఆర్చర్ వేసిన ఫస్ట్ ఓవర్లోనే పంజాబ్ కింగ్స్ చేతుల్లో నుంచి మ్యాచ్ కంప్లీట్గా వెళ్ళిపోయింది. ఫస్ట్ బాల్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ప్రియాన్చార్యని బౌల్డ్ చేశాడు. అండ్ అది వండర్ఫుల్ ఇన్ స్వింగర్. అండ్ లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్ మళ్ళీ శ్రేయస్ అయ్యర్ని బౌల్డ్ చేశాడు. ఐ థింక్ శ్రేయస్ అయ్యర్ షాట్ కొంచెం రెక్లెస్ షాట్ అనిపించింది. ఆల్రెడీ ఆ ఓవర్లో 11 రన్స్ వచ్చాయి. ఒక వికెట్ పడుంది. కొంచెం స్లోగా స్ట్రైక్ ఆ సింగిల్ తీసుకోవాల్సింది లేదా డిఫెండ్ చేయాల్సింది. బట్ వికెట్స్ కంప్లీట్గా బయటకు వచ్చేసి షాట్ ఆడడానికి ట్రై చేశాడు. అండ్ అది జోఫ్రా ఆర్చర్ 140+ స్పీడ్ బాల్ వికెట్స్ బౌల్డ్ అయిపోయాడు. సో, ఆ విధంగా శ్రేయస్ అయ్యర్ అండ్ ఆర్య ఇద్దరు ఫస్ట్ ఓవర్లోనే పెవిలియన్కి వెళ్ళడం. అండ్ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ప్రభ్ సిమ్రాన్ కూడా అంత నిలదొక్కోలేకపోయాడు. అరౌండ్ నెక్స్ట్ 1-2 ఓవర్స్లో ప్రభ్ సిమ్రాన్ అవుట్ అయ్యాడు. అండ్ ఆ స్టోయినిస్ అదేవిధంగా అవుట్ అయ్యాడు మళ్ళీ. సో, ఈ విధంగా 4 వికెట్స్ పడిపోవడంతో మ్యాచ్ ఇంకా ఆల్మోస్ట్ చేజ్ చేయడం కష్టంలానే కనిపించింది. అది 200+ స్కోర్ కాబట్టి. స్టిల్ మ్యాక్స్వెల్ అండ్ నేహాల్ వదేరా ట్రై చేశారు కొంచెం పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడానికి. అరౌండ్ 12-13 ఓవర్స్ వరకు మంచిగా తీసుకెళ్లారు. లాస్ట్ 5 ఓవర్స్కి ఐ థింక్ అరౌండ్ 75 ఏమో కొట్టాల్సి ఉంది. అదే టైంలో బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడ్డాయి. వదేరా అవుట్ అయ్యాడు. తర్వాత మ్యాక్స్వెల్ ఇద్దరు వెంటనే అవుట్ అవడంతో కంప్లీట్గా చేతిలో నుంచి వెళ్ళిపోయింది మ్యాచ్. సో, ఖచ్చితంగా ఆర్చర్ అయితేనేమి, ఆర్చర్ అండ్ సందీప్ శర్మ బాగా బౌలింగ్ చేశారు పవర్ ప్లేలో. ఆ తర్వాత వచ్చిన హసరంగా మంచి వికెట్స్ తీసుకున్నాడు. తీక్షణ చాలా బాగా బౌలింగ్ చేశాడు డెత్లో. సో, ఈ విధంగా స్పిన్నర్స్ నిన్న కంబ్యాక్ ఇవ్వడం మెయిన్గా వర్కౌట్ అయింది ఆర్ఆర్కి. అటు కార్తికేయ కానీ, తీక్షణ కానీ, హసరంగా కానీ చాలా బాగా బౌలింగ్ చేశారు. సో, పంజాబ్ కింగ్స్ అరౌండ్ 140 స్కోర్ ఏమో కొట్టింది అంతే. సో, ఒక మంచి బిగ్ విన్ అయితే సొంతం చేసుకుంది ఆర్ఆర్. అండ్ రన్ రేట్ కూడా మంచి రన్ రేట్ వచ్చింది. సో, ప్రజెంట్ టేబుల్ స్టాండింగ్స్ చూస్తే పంజాబ్ 4th ప్లేస్కి పడిపోయింది. అండ్ ఆర్ఆర్ 7th ప్లేస్కి వచ్చింది. అండ్ ఇంప్రూవ్ చేసుకునింది రన్ రేట్ నిన్న మంచి విన్ తీసుకోవడం వల్ల. సో, ఈరోజు ఎస్ఆర్ఎస్ వర్సెస్ జీటీ మ్యాచ్ ఉంది. అండ్ ఎస్ఆర్హెచ్ లాస్ట్ ప్లేస్లో ఉంది, జీటీ 3rd ప్లేస్లో ఉంది. జీటీ 2 విన్స్ తర్వాత హ్యాట్రిక్ విన్ కోసం ట్రై చేస్తుంది. అండ్ ఎస్ఆర్హెచ్ హ్యాట్రిక్ లాస్ అయిన తర్వాత కంబ్యాక్ ఇవ్వడానికి చూస్తుంది. సో, ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి. మీరు ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. అండ్ వెదర్ ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ ఇస్తుందా, ఇస్తే ఏ ప్లేయర్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది అనేది కమెంట్స్లో చెప్పండి.
దట్స్ ఇట్. కీప్ వాచింగ్ క్రిక్ స్టోరీస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిక్ స్టోరీస్. థ్యాంక్ యూ.